హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇది గమనించారా? మన జీవితంలో 10 మంచి ఇన్సిడెంట్స్ జరిగినా ఒకటే ఒక్క చెడ్డ ఇన్సిడెంట్ మైండ్లో గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఎందుకు? దాని అర్థం మన వీక్ అని కాదు, అది మనిషి బ్రెయిన్ డిజైన్. మనిషి బ్రెయిన్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కన్నా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తుంది మరియు లాంగ్ టైం రిమెంబర్ చేస్తుంది. సైంటిస్ట్ దీనినే నెగిటివిటీ బయాస్ అని పిలుస్తారు. ఈ బయాస్ మనకు సర్వైవల్ కోసం వచ్చింది. మన బ్రెయిన్కి డేంజర్ సిగ్నల్స్ చాలా ఫాస్ట్గా క్యాచ్ అవుతాయి, కానీ గుడ్ థింగ్స్, సక్సెస్, హ్యాపీ మూమెంట్స్ అన్నీ స్లోగా రిజిస్టర్ అవుతాయి. ఎందుకంటే బ్రెయిన్కి ప్రాబ్లమ్ని నోటీస్ చేయడం సేఫ్టీలా ఫీల్ అవుతుంది, కానీ ప్లెజర్ని ఎంజాయ్ చేయడం ఆప్షనల్లా ట్రీట్ చేస్తుంది. అందుకే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఇలా బిహేవ్ చేస్తుంది. మనిషి బ్రెయిన్లో అమెగ్డలా అనే పార్ట్ ఉంటుంది. ఇది ఫియర్ని, థ్రెట్ని, డేంజర్ని డిటెక్ట్ చేస్తుంది. నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వస్తే అమెగ్డలా ఇమీడియట్లీ యాక్టివ్ అవుతుంది మరియు మెమొరీని స్ట్రాంగ్గా స్టోర్ చేస్తుంది. పాజిటివ్ ఈవెంట్స్కి బ్రెయిన్ అంత అలర్ట్ అవ్వదు. ఎగ్జాంపుల్ చెప్తా. మిమ్మల్ని 100 మంది ప్రైజ్ చేసిన 1% క్రిటిసైజ్ చేస్తే మన మైండ్కి ఆ క్రిటిసైజ్ మాత్రమే గుర్తుంటుంది. అలాగే ఎగ్జామ్లో 9 సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అది మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది వీక్నెస్ కాదు, ఇది మన బ్రెయిన్ బయోలాజికల్ ప్రోగ్రామింగ్. ఒకసారి బ్రెయిన్ స్కాన్స్లో సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. నెగిటివ్ ఇమేజెస్ చూసినప్పుడు బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ పాజిటివ్ ఇమేజెస్ చూసినప్పుడు కన్నా ఎక్కువ ఉంటుంది. అలాగే నెగిటివ్ వర్డ్స్కి రియాక్షన్ టైం కూడా ఫాస్ట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ డేంజర్ని ఫస్ట్ ప్రయారిటీగా ట్రీట్ చేస్తుంది. ఈ నెగిటివిటీ బయాస్ ఏన్షియంట్ వరల్డ్లో యూస్ఫుల్, కానీ మోడర్న్ వరల్డ్లో సోషల్ మీడియా, న్యూస్, కామెంట్స్ వీటి వల్ల బ్రెయిన్ కాన్స్టెంట్లీ నెగిటివ్ మోడ్లో ఉంటుంది. అందుకే స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ పెరుగుతున్నాయి. మనం నెగిటివ్ థాట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటామని తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్. బ్రెయిన్ని ట్రైన్ చేయడం పాసిబుల్, కానీ డిఫాల్ట్ మోడ్లో మన బ్రెయిన్ ఆటోమేటిక్గా నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మీ బ్రెయిన్ నెగిటివ్గా ఆలోచిస్తే అది మీ ఫాల్ట్ కాదు, అది మీ సర్వైవల్ సిస్టమ్. ఈ వీడియోలో చెప్పిన పాయింట్ మీకు రిలేట్ అయితే మీ లైఫ్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ కామెంట్లో చెప్పండి.